హలో ఆల్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇందాకే 'ఫంకీ' మూవీ చూసాను. 'విశ్వక్ సేన్' ఇంకా 'కయాద్ లోహర్' ఆర్ ద లీడ్ రోల్స్ అండ్ రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై అనుదీప్ కేవి. బావుందని చెప్పలేను గానీ, అలాని బాలేదని కూడా చెప్పలేను. జస్ట్ ఓకే ఉండే మూవీ. సేమ్ 'జాతిరత్నాలు' టిపికల్ కామెడీ ఉంటుంది మూవీలో. బట్ 'జాతిరత్నాలు' బాగా వర్క్ అయింది నాకు. బట్ ఇక్కడ 'ఫంకీ'కొచ్చేసరికి కొంచెం ఎందుకో నాకు ఆ కామెడీ అనేది ఓన్లీ కొన్ని పార్ట్స్‌లోనే వర్క్ అయింది. మూవీలో పెద్ద స్టోరీ ఏముండదు. మూవీలో హీరో 'విశ్వక్ సేన్' ఒక మూవీని డైరెక్ట్ చేస్తుంటాడు. సో, డైరెక్ట్ చేసేటప్పుడు కొన్ని హర్డిల్స్ ఫేస్ చేస్తాడు. ఆ హర్డిల్స్‌ని కొంచెం కామెడీ టైప్‌లో చూపించాడు. మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కామెడీ. మూవీ మొత్తం కామెడీ మీద రన్ అవుతుంది. అంటే సినిమాలో ఎక్కువ కామెడీ వర్క్ అవ్వలేదు నాకు. జస్ట్ వన్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ నవ్వుకున్నాను. బట్ తర్వాతకొచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ రిపిటేటివ్ అయిపోతాయి కామెడీ సీన్స్ అవి. మూవీలో కొన్ని వన్ లైనర్స్ ఉంటాయి. అవి అక్కడక్కడ వర్క్ అయ్యాయి. మోస్ట్‌లీ మనకి ఏందంటే అవి రిపిటేటివ్ అయిపోతుంటాయి. అంటే ఆల్మోస్ట్ మనం కొన్ని మూవీస్‌లో యూజ్ చేస్తాం ఆ కామెడీ సీన్స్. ఎస్పెషల్లీ మనము 'జాతిరత్నాలు' మూవీలో ఇలాంటి కామెడీ చూస్తాము. 'విశ్వక్ సేన్' యాక్టింగ్ చాలా బావుంది. బట్ నాకు మెయిన్‌లీ ప్రాబ్లమ్ ఏందంటే ఈ కామెడీ సీన్స్‌కి 'విశ్వక్ సేన్' సెట్ అవ్వలేదని అనిపించింది. ఇప్పుడు 'జాతిరత్నాలు' చూసుకుంటే మనకి కామెడీ సీన్స్ ఎలా వర్క్ అయ్యాయంటే మెయిన్‌లీ వచ్చేసి నవీన్ పొలిశెట్టి వల్లనే వర్క్ అయినాయి అవి. బట్ ఇక్కడికొచ్చేసరికి ఆ కామెడీ సీన్స్ 'విశ్వక్ సేన్' వల్ల సెట్ అవ్వలేదు. అంటే అతనికి ఆ కామెడీ టైమింగ్ సెట్ అవ్వలేదని అనిపించింది నాకు. 'కయాద్ లోహర్' యాక్టింగ్ కూడా చాలా బావుంది. కొంచెం తను ప్లస్ మూవీకి కొంచెం అడ్వాంటేజ్ తీసుకొచ్చింది మూవీకి. మ్యూజిక్ అయితే అసలు నాకు నచ్చలేదు. మూవీలో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్‌లో ఒకటే సాంగ్ బావుంది. మిగతా 3 సాంగ్స్ అసలు ఎక్కలేదు నాకు. సినిమా స్టార్టింగ్ 20 మినిట్స్ డబ్బింగ్ కూడా ఆఫ్ ఉండే. కొంచెం వాళ్ళ లిప్ సింక్ మిస్ అయింది. మూవీలో మెయిన్‌లీ మిస్ అయింది ఎడిటింగే. మూవీలో ఎడిటింగ్ అస్సలు బాలేదు. ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్ 20 మినిట్స్ అయితే మరీ బ్యాడ్ ఉండే. సీన్స్ ఇట్లా కట్ చేసి పేస్ట్ చేసినట్టుంది అక్కడక్కడ. ఇంకోటి మూవీలో ఒక 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 సీన్స్ ప్రొడక్షన్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనం ప్రీవియస్ మూవీలో చూసాము. ఒకటొచ్చేసి 'లక్కీ భాస్కర్' ప్రొడక్షన్ సెట్ ఏదైతే ఉందో అదే సెట్ ఇక్కడ మూవీలో ఉంది. అండ్ ఇంకోటొచ్చేసి 'మాజాతర్' మూవీ సెట్. ఆ రైల్వే స్టేషన్ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ కూడా ఈ మూవీలో కనిపిస్తది. సేమ్ ఎగ్జాక్ట్ ఉంటాయి ఆ 2 సెట్స్ ఇక్కడ. కొంచెం అవి కూడా చూసుకోవాల్సింది. మూవీలో కొన్ని కేమియోస్ ఉన్నాయి. ఆ కేమియోస్ డబ్బింగ్ కూడా చాలా ఆడ్ ఉండే. మనం చూసుకోవాల్సింది అది కూడా. అండ్ ఒక 3 కేమియోస్ ఉన్నాయి. చాలా బాగా వర్క్ అయ్యాయి. ఇప్పుడు అనుదీప్ గురించి మాట్లాడుకుంటే హి డన్ ఏ డీసెంట్ జాబ్. అంటే తను స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేయలేడు. ఓన్లీ కామెడీ మీదనే ఫోకస్ చేశాడు. బట్ ఆ కామెడీ ఏంటంటే మనకి ఆ వన్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో రిపిటేటివ్ అనిపించింది. సో, ఎక్కువ నవ్వు రాలేదు. కొంచెం ఇంకా రైటింగ్ మీద ఫోకస్ చేస్తుంటే ఇంకా బాగా వర్క్ అయ్యేది. ఫైనల్ మూవీ అయితే నాకు ఓకే అనిపించింది. అంటే 'విశ్వక్ సేన్' ప్రీవియస్ ఫిల్మ్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఇది. సో, నెక్స్ట్ మూవీతో ఇద్దరు కమ్‌బ్యాక్ ఇస్తారనుకుంటున్నాను. సో, ఈ వీకెండ్‌కి అయితే ట్రై చేయండి. కొంతమందికి నచ్చొచ్చు ఈ మూవీ. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తెవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకొక ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ కూడా ఉంది 'వాయిస్ ఆఫ్ సినిమా' అని. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. వెళ్లి అక్కడ కూడా ఫాలో కొట్టండి. అక్కడ కూడా అప్డేట్స్ వస్తుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. మీ 'వాయిస్ ఆఫ్ సినిమా'.